సార్ తెలుగు రాష్ట్రాల్లో ఒక పాపులర్ జర్నలిస్ట్, అంటే ఆవిడ ఈ మధ్య కాలంలో పాపులర్ అయింది. సంక్రాంతి ఒక వర్గం వారికి చెందిన పండుగ అని చెప్పింది. ఆవిడ కొత్తగా ఫేమస్ అవడానికి మరేంటో తెలియదు కానీ ఆవిడ సనాతనం అనే ఒక స్టాండ్ తీసుకొని పొలిటికల్ పార్టీని కూడా మీ స్టాండ్ ఏంటి, మీరు హిందువుల పక్షాన్ని నిలబడతారా నిలబడరా, మాకు అన్ని మతాలు సమానం అంటే ఇక చెల్లదు అని ఆవిడ నిలదీసి అడుగుతుంది. జర్నలిస్టుల పేరుతో మాట్లాడేవారు, తాము జర్నలిస్టులుగా చెప్పుకునేవారు. ఇంత అడాసిటీ, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది సార్ వాళ్ళకి? అంటే ఈ అగ్రెసివ్గా లేకపోతే, అంటే తమని తాము ఆ ఏరియాలో లొకేట్ చేసుకోకపోతే కష్టం అనేది, అది చాలా ఓపెన్గా ఒక ప్రోగ్రామ్ ఉంది వాళ్ళకి. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఏంటంటే తమని తాము ఆ ఏరియాలో బలంగా లొకేట్ చేసుకుని ఒక బలమైన ఆర్గ్యుమెంట్ పెట్టి ఏదైతే అవతల శక్తులు కోరుకుంటున్నాయని వాళ్ళు అనుకుంటున్నారో, రైట్ శక్తులు, ఆ వాయిస్ని నేను బలంగా వినిపిస్తున్నాను అనే అనుకొని మాట్లాడుతోంది ఆవిడ. తద్వారా వాళ్ళతో కాంట్రాక్ట్లు, కనెక్టివిటీ, డబ్బులు, వ్యవహారం, వ్యాపారం ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి దానిలో. కాబట్టి ఆ కమిట్మెంట్, ఇది ఆ ఆశ, ఇవన్నీ కలిపి ఆ అగ్రెసివ్నెస్ తీసుకొచ్చేసాయి. అంతకు మించి వేరే ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకు అంటే వాళ్ళు సనాతనం గురించి మాట్లాడినా వాళ్ళకేమీ మతం మీద ప్రేమ కాదు. మతం ఏమైపోయినా వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళ ప్రయోజనాల కోసం మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళ గొడవ ఏంటి? ఇప్పుడు సడన్గా అమీర్ ఖాన్ అనేవాడు ఆయన హిందూ అమ్మాయిల్ని మాత్రమే పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆయన మొదటి భార్య నుంచి ఇప్పుడున్నటువంటి భార్య వరకు, గౌరీ, ఇప్పుడు ఇంతకుముందు కిరణ్ గారు, అంతకుముందు ఇంకొక ఆవిడ ఏదో దత్త, వీళ్ళందరూ కూడా హిందూ అమ్మాయిలే. అతను వాంటెడ్గా ఈ దేశంలో హిందూ అమ్మాయిల్ని కలుషితం చేయటం కోసం ఈ ప్రోగ్రాంలో ఉన్నాడు, లవ్ జిహాజ్లో ఉన్నాడని విచ్చలవిడిగా విశృంఖలంగా మాట్లాడుతున్నారు. ఏమిటి వీళ్ళు ఏం టార్గెట్ చేశారు, ఏం చెప్పదలుచుకున్నారు అంటే, వాలంటైన్స్ డే రోజున పార్కుల్లో దాడి చేసి వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకోకుండా 4 బాది తాళిగట్టించి ఈ గోల అయిపోయాక ఆ తాళి తీసి చెత్తకుప్పలో పారేసిన పరిస్థితులను మనం చూసాం. అంటే మేమే ఈ దేశాన్ని కాపలా కాస్తున్నాం, మేమే దీన్ని కాపాడుతున్నాం, దీన్ని లేకపోతే ఈ దేశం ఆగిపోతుందో అని చెప్పి ఒక తమకి తాము ఇప్పుడు మేము లేకపోతే ఏమైపోతుందో అనేది వీళ్ళే క్రియేట్ చేసేయడానికి డ్రామా అంతా నడిపించేస్తున్నారు. ఇది ఒక అరాచకం. అంటే అరాచకం అనే మాట తప్పు, వాస్తవానికి ఇది రాచరికమే. ఇది చాలా స్పష్టంగా స్ట్రెయిట్ని ఇంపోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు నేపాల్ని హిందూ దేశంగా గుర్తించేది, వాళ్ళు చెప్పుకున్నారు. నేపాల్ అనేది హిందూ దేశమే ఓ 10 ఏళ్ల క్రితం వరకు. అయితే అక్కడ మేము ఇది హిందూ దేశం అనేది తీసేస్తున్నాము, ఇది సెక్యులర్ స్టేట్ అని చెప్పి ఒక తీర్మానం చేశారు. ఆ రోజున ఈ హిందూ శక్తులన్నీ భారతదేశంలో విపరీతంగా విలపించి ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశం కూడా వెళ్ళిపోయింది మన చేతుల్లో నుంచి, కుహనాగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం అంటే ఏంటి సార్, తరచు వాడుతుంటారు సూడో సెక్యులరిస్టులు అంటారు అంతే. ఈ కుహనాగాళ్ళు సెక్యులరిజం పేరుతో కింది మతాలకి సేవ చేస్తారు. వీళ్ళు మైనారిటీలని మెప్పు కోసం వీళ్ళు మెజారిటీ మతాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళకి ఇచ్చే హక్కులు వీళ్ళకి ఇవ్వరా, వాళ్ళకి ఇచ్చే గౌరవం వీళ్ళకి ఇవ్వరా. ఇప్పుడు ఆవిడ మాట్లాడేది కూడా అదే, హిందూ మతాన్ని కించపరచడం సెక్యులరిజం కాదు. మీరు సెక్యులరిజం పేరుతో హిందూ మతాన్ని మాత్రమే తిట్టకండి, అన్ని మతాలని కలిపి తిట్టండి, అన్ని మతాలని కలిపి పోగొట్టండి అని మాట్లాడుతోంది. అంటే రెచ్చగొట్టడం, ఒక సెక్షన్ని కింది మతాల పట్ల వ్యతిరేకంగా మాట్లాడండి, వాళ్ళు చేస్తున్న దారుణాలు చూడండి, వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారో రోజు స్టడీ చేయండి, తిట్టండి అని రెచ్చగొడుతోంది ఆవిడ. ఒక మతం మీద ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం, ఒక మతం తాలూకా దేశభక్తి ఇంకో మతంకి ప్రమాదకరంగా మారటం, ఈ ధోరణిలో డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ డ్రైవింగ్ ప్రోగ్రాంలో భాగంగా వస్తున్నటువంటి భాష, వాడుతున్నటువంటి భావాలు
అందుకని ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం దేశానికి. అంటే పొలిటికల్ పార్టీలను కూడా మీది ఏ పక్షం, మీరు హిందువుల పక్షం అయితేనే మీకు ఓట్లు పడతాయి, హిందువులు ఓట్లు పడతాయి, లేని పక్షంలో మీకు పడవు. హిందువుల ఓట్లు కన్సాలిడేట్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ. చాలా స్పష్టంగా మేము ఎటు వెయ్యాలో మేము నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్కి వెయ్యం. ఓకే, కాబట్టి మీరు మీ ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోండి మా దగ్గర. మీరు ఇప్పుడు లౌకికవాదం అనేది కూడా వాళ్ళ కాంపౌండ్ వ్యవహారమే. అవును, లౌకికవాదము అనగా వాళ్ళ డెఫినేషన్ ఏంటంటే అంటే రాజ్యానికి మతం లేకపోవడం లౌకికవాదం. ఎవరు అన్ని మతాలు సమానంగా ఉండేలా చూసుకోవడం అనేది దాని స్పిరిట్ అనుకుంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పే లౌకికవాద నిర్వచనం ఏమిటంటే అన్ని మతాలు సమానంగానే చూడాలి అనే దానిలో హిందూ మతాన్ని కొంచెం ఎక్కువ సమానంగా చూడాలి. ఓకే, ఇది గొడవ. కొంచెం ఎక్కువ కూడా కాదు సార్, అది ఇంకా చాలా ఎక్కువ అంటే ఇక అదే. అంటే ఏ దేశంలోనైనా సరే మెజారిటీ మతానికి సరెండర్ అయ్యే మైనారిటీ మతాలు బతుకుతాయి. మెజారిటీ మతంలో అభద్రత గనక పోగుపడితే ఆ మేరకు మైనారిటీ మతాల్లో ఇంకొంచెం ఎక్కువ అభద్రత పోగుపడుతుంది. ఏదైనా సమాజంలో మత కల్లోలాలు జరగడానికి కారణం మెజారిటీ మతంలో పోగుపడేటువంటి అభద్రతే. ఇది థియరిటికల్గా ప్రూవ్ అయినటువంటి వ్యవహారం. ఇప్పుడు వాళ్ళు మెజారిటీ మతంలో అభద్రత ఉందని గంటకోసారి చెప్తారు. ఇది విన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళు కన్సాలిడేట్ అవుతున్నారు అనగానే మైనారిటీల్లో భయం మొదలవుతుంది, రేపు పొద్దున మన మీద దాడి జరుగుతుంది అని. వారి రెండో వాక్యం అదే, వాళ్ళు చేసే దుర్మార్గాలు మీకు కనిపించవా? మీరు హిందువుల్ని మాత్రమే తిడతారు, వాళ్ళని ఎందుకు తిట్టరు అని హిందూ మతంలో ఉన్నటువంటి సెక్యులరిస్టులని క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేస్తే వీళ్ళు భయపడిపోయి ఇప్పుడు ఈవిడికి తెల్లారి పొద్దున్నే లేచి ముస్లింలు ఏం చేశారు జీవితం మొత్తం మీద వాళ్ళు భారతదేశం ఆవిర్భావం దగ్గర నుంచి వాళ్ళు చేసిన దుర్మార్గాలను రోజు సంధ్యావందనం చేసుకున్నట్టుగా చెప్పాలి, తిట్టాలి. ఇది ప్రోగ్రాం. అలా చేయటం ద్వారా వీళ్ళ సెక్యులరిజాన్ని చెప్పుకోవాలి. అలా లేకపోతే కుహనాగాళ్ళు అని తిడతారు. సూడో సెక్యులరిస్టులు మీరు హిందూ మతాన్ని మాత్రమే తిడితే సూడో సెక్యులరిస్టులు, ముస్లింలను కూడా తిడితే మీరు సెక్యులరిస్టులు. ముస్లింలను తిట్టలేదు, క్రిస్టియన్లను తిట్టలేదు, మీరు సెక్యులరిస్టులను ఎలా చెప్పుకుంటారండి? ఇప్పుడు ఇలా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మన కేంద్ర మంత్రి కుమారులు కూడా చాలామంది విదేశాల్లో చదువుకుంటున్నారు. అక్కడ కూడా హిందువుల మీద ఇదే తరహాలో దాడి జరిగితే, ఇదే తరహాలో హేళన రెడిక్యూల్ చేస్తే మన మతాన్ని కానీ మనల్ని కానీ ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా ఇదే వ్యక్తులు? ఏది అక్కడికి వెళ్ళి అక్కడ పద్ధతిలో వ్యవహరిస్తారు, వినయంగాను వినమ్రంగాను. ఇప్పుడు అది కూడా ఒక చర్చ ఉంది. అంటే అక్కడ కూడా ఇప్పుడు చాలా సినిమాల్లో చూసాం మనం, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు భారతీయులు ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి ఒక మాన్యువల్ క్రియేట్ చేస్తారు. మీరు వీళ్ళతో కలవచ్చు, వీళ్ళని కలవకూడదు అనేటువంటి టైం టేబుల్ షెడ్యూలింగ్ కూడా ఇస్తారు వీళ్ళు. ఇచ్చి ఆ సమూహాలని అలా గైడ్ చేయటం ద్వారా ఇక్కడ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఒక ఉన్మాదాన్ని అక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ కూడా కొట్టుకునే పరిస్థితి తీసుకొస్తారు. ఇప్పుడు అక్కడ ఏదైనా ఆర్గనైజేషన్లో ఇప్పుడు అమెరికాలో తానాలో ఆటాలో నాటాలో ఏవో ఉంటాయి, దానిలో ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళు ఎవరో ఉంటారు. అక్కడ కూడా కులములు, అక్కడ కూడా మతములు, ఈ గొడవలు అన్నీ తీసుకొచ్చేస్తారు, మెయింటైన్ చేస్తారు. లాబీయింగ్ అది అవసరము అని చెప్తారు మొదట. అది లాబీయింగ్ దశ దాటి ఉన్మాద స్థితికి వెడుతుంది. అది డ్రైవ్ చేస్తారు వీళ్ళే. ఇలాంటి కార్యక్రమం చేయటం ద్వారా వీళ్ళని తమ వైపు నిలబెట్టుకుంటున్నాం అనుకుంటారు. అదే ప్రోగ్రామ్ ఇప్పుడు ఆవిడ చేస్తున్నారు కూడా. ఆవిడ ఓపెన్గా చెప్తోంది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలకి, మీరు సెక్యులరిస్టులు అని చెప్పుకుంటున్నారు, అది కాన్స్టిట్యూషన్ ప్రకారం కరెక్టే, కానీ సెక్యులరిజం అంటే మీరు ఏదనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు. సెక్యులరిజం అనగా ముస్లింలను కూడా తిట్టవలెను, అలాగే క్రైస్తవాన్ని కూడా తిట్టవలెను. అన్ని మతాలని సమానంగా చూడటం కాదు, అన్ని మతాలని సమానంగా తిట్టడం. ఇది చేయాలి మీరు. ఇది ఇక్కడ తిట్టకపోతే ఇక్కడ తిట్టే రైట్ లేదు మీరు. ఇక్కడ తిడితే ఇక్కడ తిట్టే హక్కు ఇస్తాం. అలా కాకుండా ఇక్కడే తిడితే అలాగా అంటారు. అసలు ప్రమాదం జరిగేది ఇక్కడి నుంచి, కాబట్టి కేంద్రీకరణ ఎక్కడ జరగాలి అంటే ఆవిడ ఒప్పుకోదు, ఆవిడ అంగీకరించదు. రెండోది, హిందూ నాస్తికులు, ముస్లిం నాస్తికులు, క్రైస్తవ నాస్తికులు ఉంటారు విడివిడిగా అనే విషయం ఆవిడకి తెలియదు. అంటే వీళ్ళు
ఈ మతంలో పుట్టడం వలన దీని మీద వచ్చినటువంటి ఒక అవర్షన్తో వీళ్ళు అవును దీని మీద మాట్లాడతారు, దీని మీదే మాట్లాడతారు. వాళ్ళు క్రిస్టియానిటీ గురించి మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ గొడవ. అవును బ్రాడ్గా క్రిస్టియానిటీ గురించి మాట్లాడతారు కానీ ఇన్ డెప్త్ తెలియదు. ఒక హిందూ నాస్తికుడికే హిందూ మతం మీద మాట్లాడగలడు, అలానే ఒక ముస్లిం నాస్తికుడే ముస్లిం మతం గురించి మాట్లాడగలడు, అందులో ఉన్న ఫ్లాస్ గురించి చెప్పగలడు ఈజీగా. కాబట్టి ఇది ప్రతి మతానికి అన్వయిస్తుంది. ఆయా ఇప్పుడు కోవూరు గారు ఉన్నారు, ఐటీ కోవూరు, ఆయన క్రైస్తవ నాస్తికుడు చెప్పుకున్నాడు. ఆయన చర్చిలు, ఫాదర్లు, బూటకాలు ఇవన్నీ మాట్లాడాడు. ఆ మధ్య మలయాళంలో సినిమా వచ్చింది, క్రిస్టియన్ వీటిలో అంటే ఆ మిషనరీస్లోను వాటిలోనూ జరిగేటువంటి దుర్మార్గాల గురించి సినిమా తీశారు. అదే సినిమాని హిందూ మతం మీద తీస్తే వీళ్ళందరూ ఊరుకుంటారా? మీదపడి చంపేరా? ఖచ్చితంగా. కాబట్టి ఇది ఉన్మాద స్థితి. ఓకే, ఈ ఉన్మాద స్థితిలో నుంచి వీళ్ళ ఉన్మాదానికి ఉత్ప్రేరకంగా ఉండే ఆర్గ్యుమెంట్లన్నీ పట్టుకొచ్చి పెడుతున్నారు. అందుకని వీళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళకి మతం మీద విశ్వాసం లేదు, వీళ్ళకి బేసిక్గా. ఓకే సార్, ఇప్పుడు మన దేశం సెక్యులర్ దేశం, మన రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం. అంటే అమెండ్మెంట్ తర్వాత పర్టికులర్గా సెక్యులర్ అనేది తీసుకొచ్చినప్పటికీ కూడా మన రాజ్యాంగ స్ఫూర్తి అంటే సెక్యులరిజం అనేది ఇంప్లైడ్ బై నేచర్. మన రాజ్యాంగం సెక్యులరే. అంటే ఒక్కొక్క మతానికి, ఇప్పుడు హిందూ మతానికి ఏం ప్రత్యేక అధికారాలు ఏం లేవు రాజ్యాంగం ప్రకారం, అంటే ముందు రాసినప్పుడుగా కూడా. సో ఇప్పుడు వేరే దేశాలు చూస్తే మన చుట్టుపక్కల దేశాలు, బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ బెస్ట్ ఎగ్జాంపుల్స్. అవి రెండు సెక్యులర్ దేశాలు అయితే కాదు, అవి థియోక్రటిక్ నేషన్సే. అవునండి, వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళ విభజన కూడా అలాగే జరిగింది కదా. సో అంటే ఇప్పుడు ఆ దేశాలలాగా మనం కూడా మారాలని చెప్పదలుచుకున్నారు. మారితే తప్పేంటి అనేది, ఇప్పుడు ఇది హిందూ దేశం అని ప్రకటించండి, హిందూ దేశం అని ప్రకటించండి అనే ప్రెజర్ ఉంది ఆల్రెడీ. నేను అందుకే నేపాల్ ఉదాహరణ పట్టుకొచ్చింది. నేపాల్ అనేది హిందూ దేశం కాదు నేను అని చెప్పుకున్న రోజు వీళ్ళందరూ కన్నీరు మున్నీరైపోయారు. ఇక్కడ ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశం కోల్పోయాం మనం. ఎలా టిఫిన్ చేస్తున్నారు మీరు పొద్దున్నే, ఎలా మధ్యాహ్నం భోజనం చేయగలుగుతున్నారని ఇబ్బంది పడ్డారు, మాట్లాడారు టీవీ ఛానల్స్ ముందుకు వచ్చి. కాబట్టి ఆ పెయిన్ ఉంది వాళ్ళకి, ఇది హిందూ దేశంగా ప్రకటించాలి అనే కోరిక ఉంది. ఆ కోరికతోనే వీళ్ళందరూ ఈ పనులన్నీ చేస్తున్నారు. అవును, ఒకవైపు మతపరమైన రాజ్యాలు ఏర్పడితే అందులో పరిపాలన చక్కగా జరగదు, అందులో ఒక కేయాటిక్ సిచ్యువేషన్ ఉంటుంది, ఒక అనార్కీ వైపు దారి తీస్తాయి. అంటే మతం డ్రైవ్ చేసినప్పుడు పరిపాలనని మనం స్పష్టమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకవైపు పాకిస్తాన్, మరొకవైపు బంగ్లాదేశ్. అక్కడ ఎన్నిసార్లు ఆర్డర్ అనేది దెబ్బతినింది త్రూ ఫోర్స్, అంటే ప్రజలు రివోల్ట్ చేయటం వల్ల ఎన్ని ప్రభుత్వాలు మారాయి, ఎంతమంది ప్రెసిడెంట్లు తొలగించబడ్డారని చూసాం. స్పష్టమైన ఎగ్జాంపుల్ ఉంది. అయినప్పటికీ మనం కూడా అలాగే మారాలని అడగటంలో ఏంటంటారు? అలా ఎందుకు మారుతుందండి? ఇక్కడ హిందూ మతం ఉంది అంటారు వాళ్ళు. ఓకే, ఇక్కడ హిందూ రాజ్యం, హిందూ రాజ్యానికి, హిందూ రాజులకి, మీరు ముస్లిం రాజ్యానికి, ముస్లిం రాజులకి పోలిక ఎలా పెడతారు? ఇది సర్వోత్కృష్టమైనది. గతంలో మన పరిపాలకులందరూ కూడా ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులు. కాబట్టి మీరు హిందూ నేషన్ చూడకపోవడం వలన ఇలా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అందుకని వాళ్ళు అన్ని విధాలుగా సిద్ధంగానే ఉన్నారు, అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు, చాలా వెల్ ఎక్విప్డ్ సైకలాజికల్గా కూడా. అందుకని ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు, వీళ్ళు చాలా ప్రమాదకరం. వీళ్ళు ఎలా పడితే అలా ఆర్గ్యుమెంట్ని తిప్పి ఎలాగైనా అవతల వాడి మీద అంటే వక్రీకరించు, ఓడించు అనే తర్కంలో వీళ్ళు చాలా నిపుణులు. ఇప్పుడు ఆవిడని ఏ కామెంట్ చేసినా ఆవిడ కౌంటర్ ఇచ్చేస్తుంది వెంటనే. ఇప్పుడు మనం ఆవిడ మీద క్రిటిసైజ్ చేసాం అనుకోండి, క్రిటిసిజాన్ని వాడుకుని 100 వీడియోలు చేస్తుంది ఆవిడ, చేసి తద్వారా తన క్రెడిబిలిటీ పెంచుకుంటుంది. అక్కడ నేను కొత్త బ్యాచ్ను ఒకదాన్ని ఐడెంటిఫై చేశాను, హిందూ మతం మీద దాడి చేయడానికి కొత్తగా పుట్టుకొచ్చిన ఇద్దరిని చూశాను, వీళ్ళిద్దరిని కూడా చంపేయాలని చెప్పి ఆవిడ వాళ్ళని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. నేను మీకు ఇలా చెప్తున్నాను కాబట్టి నాకేది నా అకౌంట్లో ఏమీ పట్టలేదు అంటారు. వీళ్ళు పెయిడ్ బ్యాచ్, తెల్లారులేస్తే ఊళ్ళో వాళ్ళందరినీ పెయిడ్ బ్యాచ్ అంటారు. వీళ్ళు పాకులాడేదే దానికోసం. వీళ్ళకి ధర్మం లేదు, వీళ్ళ ధర్మము లేదు, వీళ్ళకి మతము లేదు, ఏమీ లేదు, కేవలం ఆర్థికం తప్ప.
అది వాళ్ళ గొడవలోనే అంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారంటేనే కథ అర్థం అవుతుంది. అంత స్టాండ్ తీసుకోవడం అనేది ఆర్థిక వ్యవహారం. ఆవిడ ఆర్థిక వ్యవహారం అందరూ తీసుకోవాలని మాట్లాడుతుంది. మీరు హిందూ స్టాండ్ తీసుకోండి అంటే స్టాండ్ వేసి కూర్చుంటే డబ్బులు పంపిస్తాడు. ఓకే, అంత ఓపెన్గా చెప్తోంది ఆవిడ, బరి తెగించేసి ఒక రకంగా. అంటే అంత దూకుడుగా వెళ్ళటం అనేది అలా వెళితే తప్ప కుదరదు, జనాల్ని పూల్ చేయటం కుదరదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు ఆవిడ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.